నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు. పెర్కిట్లో ఆదివాసీ నాయక్పోడ్ జిల్లా సర్వసభ్య సమావేశం. బీఈడీ కౌన్సిలింగ్లో నాయక్పోడ్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్. గౌడ కులస్తులు రాజకీయంగా ఎదగాలన్న గౌడ సంఘం సభ్యులు. పెర్కిట్లో జిల్లా యోజన గౌడ్ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్ను జయంతి. పొంగిపోర్లుతున్న లోతట్టు ప్రాంతాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షణ. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి పంచామృత అభిషేకాలు, బారసాల కార్యక్రమాలు చేశారు. పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జన్మాష్టమి వేడుకలు వీక్షించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఇస్కాన్ ప్రభుజీలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇస్కాన్ కేంద్రం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శ్రీకృష్ణుని ఆశీర్వాదాలతో పట్టణ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ కేంద్రం సభ్యులు, ప్రభుజీలు, భక్తులు తదితరులు ఉన్నారు. అతిపెద్ద ఘనంగా మనం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సెలబ్రేషన్ చేస్తా ఉన్నాము. తదనంతరము నందోత్సవము, మళ్ళీ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి ఆవిర్భావ తిథి కూడా సెలబ్రేషన్ చేస్తున్నాము. ఇది చాలా గొప్ప వరము మనందరికీ. సో ఈ బాలాజీ ఫంక్షన్ హాల్లో ప్రతి సంవత్సరము వాళ్ళు మనకు ఫెసిలిటీ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అతిపెద్ద ఘనంగా మనం సెలబ్రేషన్ చేస్తా ఉన్నాం. ఇందులో ముఖ్యంగా కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, పిల్లలు చాలా మంది కూచిపూడి, భరతనాట్యము, డాన్స్ చేస్తా ఉన్నారు. మళ్ళీ చాలా స్కూళ్ళల్లో కూడా వాళ్ళు కలరింగ్ అండ్ పెయింటింగ్స్, డ్రాయింగ్స్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఆహ్వానించాము. చాలా పేరెంట్స్, పిల్లలు చాలా మంది వచ్చారు ఇక్కడికి. మన ఆర్మూర్ పట్టణంలో అదే విధంగా ప్రతి ఆదివారము విశేష కార్యక్రమం ఉంటుంది. భగవద్గీత ప్రవచనము, హరినామ సంకీర్తనము, మహా హారతి, అన్న ప్రసాద వితరణ సుమారుగా 200-300 మందికి మనం ప్రతి ఆదివారము వితరణ చేస్తా ఉన్నాము. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 17వ వారం స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఆలయ ఆవరణలో గల పిచ్చి మొక్కలు తొలగించి ఆలయాన్ని నీటితో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం గంటా నినాదంతో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయటం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమంలో పాల్గొని ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. వారు చేస్తున్న సేవలు చాలా అమూల్యమైనవి. ఎందుకంటే ఒక ఇల్లు సొంతంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. మరి ఒక గుడి ఆవరణ మొత్తం శుద్ధి చేయడం అంటే చాలా సంతోషమైన విషయం. కాబట్టి భవిష్యత్తులో వారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, అందుకు మా యొక్క సహకారాలు కూడా ఉంటారని తెలియజేస్తూ వారికి ఒక మంచి కలగాలని, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా ఆ గోపికృష్ణుని ఆశించడం జరిగింది. మరి ఈ 17వ వారము సంపూర్ణంగా విజయవంతం చేసుకుంటుందంటే సుంకె శ్రీనివాస్ గారి గుడక మరి ఈ యొక్క సంస్థను నడిపేయడం గుడక కొంచెం ఘనకార్యమైనటువంటి విషయమే, గొప్పతనమే. మరి అట్లాగే ఏదైనా మన గల్లీలో కానీ, మన ఇంట్లో కానీ, బడి కానీ, గుడి కానీ స్వచ్ఛందంగా అన్ని చెట్లు, మొక్కలు, మరి ఇండ్లలో గుడక కుండీలు ఉంటే ఆ కుండీలలో గుడక వాటర్ తీసుకోవాలని నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అట్లాగే ఈ యొక్క ఉద్దేశం ఏంటి అంటే స్వచ్ఛందంగా మొక్కలను తీసేయాలా, మరి ఇండ్ల పక్క కొంచెం చెత్తను చెదారాన్ని తీసేయాలి. మరి ఏదైనా మున్సిపల్ వాళ్ళ కూడా ఈ ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 112వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయటం జరుగుతుందని అన్నారు. గణపతి, దేవీ నవరాత్రి ఉత్సవాలకు కాలనీ వాసులంతా సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.
ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు నిజామాబాద్ జిల్లా ఆదివాసీ నాయక్పూడ్ విద్యార్థులకు న్యాయం చేయాలని, లేని ఏడల పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఆదివాసీ నాయక్పూడ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న, జిల్లా అధ్యక్షుడు రామచందర్, ఉద్యోగుల సేవా సంఘం ముఖ్య సలహాదారులు సాయన్న డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్ భీమన్న కళ్యాణ మండపంలో జిల్లా ఆదివాసీ నాయక్పూడ్ సంఘం సర్వసభ్య సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్, ఉద్యోగ సేవా సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో జరిగిన బీఈడీ కౌన్సిలింగ్లో ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు 20 మంది ఆదివాసీ నాయక్పూడ్ విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో కులం పేరుతో అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారని, మొదటి విడత సీట్స్ రాకుండా విద్యార్థులకు అన్యాయం చేశారని అన్నారు. సంఘం సభ్యులంతా కలిసి హైదరాబాద్లో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్, గిరిజన శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని కలిసి బీఈడీ కౌన్సిలింగ్లో నాయక్పూడ్ విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని అన్నారు. ఇప్పటికైనా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు తమ వైఖరి మార్చుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయక్పూడ్ సేవా సంఘం కార్యవర్గ సభ్యులు, ఉద్యోగుల సేవా సంఘం సభ్యులు, వివిధ మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మేమందరం కూడా మాకు సంబంధించినటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారిని, ఎస్టీ మినిస్టర్ గారిని, అలాగే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన సీతక్క గారిని మరియు కమిషనర్ గారిని కలవడానికి మేము పెద్ద ఎత్తున హైదరాబాద్కు అతి త్వరలో బయలుదేరి వస్తున్నామని చెప్తూ, ముఖ్యంగా ఏంటంటే గత మాకు సర్టిఫికేట్స్ ఎప్పుడైతే మాకు ఐడెంటిఫికేషన్ చేసి హైదరాబాద్ రీసెర్చ్ వింగ్ వారు మాకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందో 95లో ఒక జీవో నంబర్ 11 అని చెప్పేసి, 97లో జీవో నంబర్ 144 అని చెప్పేసి 358 సర్నేమలతోని సంపూర్ణంగా దేర్ బిలాంగ్స్ టు నాగ్పూర్ కమిటీ నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. వాళ్ళకు పక్కన ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, ఇంకా అటు జగిత్యాల, అక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి ఆదివాసులు అందరితో కూడా చుట్టరికం ఉన్నదని తెలిసి కూడా మాకు ఇవ్వడం జరిగింది. అలాంటి రీసెర్చ్ వాళ్ళు వచ్చేసి ఎంక్వైరీ చేసి ఇక్కడ నిజామాబాద్లో నిజమైన నాగ్పూర్లో ఉన్నారని చెప్పిన దాన్ని పెట్టుకునే గవర్నమెంట్ మాకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని కాదంటానికి ఈమెకేం రైట్స్ ఉన్నాయని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈమె రీసెర్చ్ వింగ్ ఆఫీసర్ల కన్నా గొప్పదా, లేకపోతే మా కులం మీద ఏమైనా రీసెర్చ్ చేసిందా, అసలు ఈమెమి రీసెర్చ్ చేసి మా మీద ఏమైనా తప్పుడు అభియోగాలు మోపుతుందా అని చెప్పేసి అడుగుతున్నాం. భీమ్గల్ పట్టణంలో యోగా బృందం ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో లైఫ్ హాస్పిటల్, డాక్టర్ బాను రామగిరి, ఆర్మూర్ డాక్టర్ వసంత్ రెడ్డి, భీమ్గల్ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం మరియు ఉచిత వైద్య శిబిరం పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం డాక్టర్ రామగిరి బాను మాట్లాడుతూ భీమ్గల్ పట్టణంలో యోగా బృందం ఆధ్వర్యంలో మెగా ఉచిత రక్తదానం మరియు వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని, ఎక్కువ మంది వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగిందని, 100 మంది ఓపీ పేషెంట్లను చూశామని అన్నారు. ఈ ప్రాంత వాసిని అయిన నేను నా ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా సేవ చేయడానికి ముందుంటానని తెలిపారు. భీమ్గల్ డాక్టర్ వసంత్ రెడ్డికి, అలాగే భీమ్గల్లో ఉన్న డాక్టర్లందరూ నాకు సహకరించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం యోగా గురువు అనంతరావు మాట్లాడుతూ యోగా బృందం ప్రతి వారం గిరి ప్రదక్షిణతో పాటు గుడిల శుభ్రత, అనాథ శవాల దాన సంస్కారాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటితో పాటు మెగా రక్తదాన శిబిరం మరియు ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలనుకున్నామని, రక్తదానం చేసిన వారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వసంత్ రెడ్డి, డాక్టర్ బాను రామగిరి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నర్సారెడ్డి, యోగా గురువు అనంతరావు, జొన్నల భూపాల్, జువ్వాజీ శ్రీనివాస్, K6 రవి, లింబాద్రి, బాపురావు, సతీష్, మంచి గణేష్, మల్లికా గంగాధర్, జువాజీ భూమయ్య, శ్రీనివాస్, సతీష్, వాసవి లడ్డు, రవి, భీమ్గల్ యోగా బృందం తదితరులు పాల్గొన్నారు. అన్న ఆలోచనలు ఎట్లుంటాయంటే ఇప్పుడు కూడా మన భీమ్గల్ సభ్యులకి, భీమ్గల్ వాసులందరికీ కూడా ఇప్పుడు ఏదో ఒక మంచి ఒకటి చేద్దాము, మనదంటే ఒక మార్పు ఉండాలి భీమ్గల్ లో అని చెప్పేసి కుతూహలంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం. సో ఈ క్యాంప్ గురించి మన భీమ్గల్ వాస్తవ్యులకి ఒక 2-3 బ్లడ్ అవసరం పడి, బ్లడ్ ఎక్కడ దొరకట్లేదు అసలు ప్రపంచంలో. మానవ మేధస్సుకి తెలియకుండా, మానవ బ్రెయిన్ కి కూడా ఎటువంటి లేకుండా సృష్టించలేనిది ఏంటి అంటే బ్లడ్ ఒకటి. మనము తయారు చేయలేం బ్లడ్, అది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మాత్రమే రాగలుగుతుంది. సో అటువంటి బ్లడ్ మనము మన మనిషి ఒక సాటి మనిషి కోసం సహాయపడగలిగితేనే ఒక ప్రాణాన్ని కాపాడతాం. మీరిచ్చే ఒక్క ప్యాకెట్ బ్లడ్ 4 ప్రాణాన్ని కాపాడగలుగుతుంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ద్వారా వస్తున్న ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతుండటంతో రిజర్వాయర్ నిండుకుండలా మారుతుంది. ప్రస్తుతం గోదావరి ద్వారా రిజర్వాయర్లోకి 1,50,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నాయి. 1091 అడుగుల గరిష్ట నీటి నిర్వాస
సామర్థ్యం గల రిజర్వాయర్లో ప్రస్తుతం 1085 అడుగుల నీరున్నాయి. 90 టీఎంసీలకు 60 టీఎంసీల నీరు చేరాయి. కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి ద్వారా ఇన్ఫ్లోలు పెరుగుతుండటం వల్ల పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఏఈ చక్రపాణి కోరారు. 4 రోజులుగా ప్రాంతంలో మహారాష్ట్ర మన లోకల్ క్యాచ్మెంట్ లో కురిసిన వర్షాల వల్ల మన డ్యాముకు వరద కొట్టి చాలా ఆశాజనకంగా ఉంది, సంతోషదాయకంగా. తర్వాత ఇప్పుడు మనము 85.7 లెవెల్ తో 62 టీఎంసీల కెపాసిటీ ఉన్నాం. పూర్తి కెపాసిటీ 80.5 టీఎంసీ. కాబట్టి ఇదే వరద కొనసాగితే మనకు త్వరలో మనం వరద గేటు ఎత్తే అవకాశం 151,000 క్యూసెక్లు వస్తుంది. కాబట్టి మనకి ఇంకా 4 days లో నిండే అవకాశం. మనకు పైనుంచి వచ్చిన వరదను తర్వాత రేపటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మనం వరద నీటిని వదలడం జరుగుతుంది. అంతే తప్ప వచ్చే వరకు బాగా ఉందనిపిస్తుంది. కానీ రేపు మళ్ళీ మన రబీ పంటను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా, ఓన్లీ ఖరీఫే కాదు కదా, ప్లస్ మన డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఒక లెవెల్ వచ్చాక క్వశ్చన్ పెట్టుకుని మనం గేటు వదలడం జరుగుతుంది. గౌడుల ఐక్యతే మహాబలమని, రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో ఎదిగి విజయం సాధించాలని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు దేగం యాదవ్ గౌడ్, ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్లు అన్నారు. ఆర్మూర్ పట్టణం పెర్కిట్లోని తిరుమల గార్డెన్స్లో జిల్లా గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా ప్రతి సంవత్సరం కన్నుల పండగగా జయంతిని జరపాలని చెప్పారు. గౌడ సంఘాలు గ్రామాల వారీగా తమ వృత్తిని రక్షించుకునేందుకు ప్రతి గ్రామంలో 5 ఎకరాల ఈత తాటి వనాలు పెంచేందుకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని అన్నారు. గౌడ కులస్తులు వృత్తితో పాటు విద్య, వైద్యం, రాజకీయంలో ఎమ్మెల్యేలుగా ఎదిగేంత స్థాయికి వెళ్లాలని అన్నారు. గౌడ కులస్తులు ఈత తాటి వనంపై క్రింద పడితే 10 లక్షల ఎక్స్గ్రేషియా అందేలా ఉద్యమించాలని తెలియజేశారు. అరాచక శక్తుల దాడులను ఐకమత్యంగా ఉండి ప్రతిఘటించాలని చెప్పారు. గౌడులు ఒకరు ఎదుగుతూ మరొకరిని ఎదిగేలా చేయాలని అన్నారు. సుమారు 1000 మందికి పైగా గౌడ్లను ఐక్యం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా గౌడ యువసేన కమిటీ, మండల కమిటీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల గౌడ సంఘం సభ్యులు, యువజన సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. సర్దార్ పాపన్న జయంతి జరుపుకుంటున్నాం కరెక్టే, కానీ ఆయన వారసులను గొప్ప ఎత్తుకుంటున్నాం. గుండెల చేసుకుని వారసత్వ నాయకులు ఒక్కటి కూడా లేకుండా పోతుంది, మనకు ఐక్యత లేకుండా అవుతున్నది. మరి ఈ రోజు యువకులను ఆదర్శంగా తీసుకొని ఆయనలో ఒక 1% పౌరుషం మనలో ఉండాలని వేడుకుంటున్నాం మన గౌడ సోదరులందరూ. ఈ రోజు గౌడ్ అంటే కింగ్ మేకర్. ఇప్పటిదాకా మనం అందరం ప్రతి ఊర్లో కింగ్ మేకర్ పాత్ర పోషించాం. ఒక వార్డు మెంబర్కి వెళ్ళాలన్నా, ఒక సర్పంచ్కి వెళ్ళాలన్నా, ఒక ఎంపీటీసీకి వెళ్ళాలన్నా, మన సహాయం లేనిది ఒక ఎమ్మెల్యేకి వెళ్ళాలన్నా మన పాత్ర లేని ఏ నాయకుడు ముందరికి పోలేడు. ఇది నిజం. మరి ఎన్ని సంవత్సరాల వరకు కింగ్ మేకర్గా ఉంటాం, మనమే కింగ్లో ఎందుకు కావద్దు? ఇప్పుడు మొదలైంది. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం మన మీద ఉంది. వార్డు మెంబర్ నుంచి అంటే జడ్పీ చైర్మన్ దాకా ప్రతి ఒక్కరు మన పాత్ర ఉండాలా. ప్రతి ఊళ్ళో మన గౌరవ ముద్ద బిడ్డ రాజకీయంగా ఎదగాల, పార్టీలకు అతీతంగా మనము డెవలప్ చేసుకోవాలా. నా దగ్గరకు వచ్చి యూత్ శ్రీనివాస్ అన్న వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళందరినీ చూస్తే ఎంతో ముచ్చటేసింది. అంటే బయట అమెరికాలో మేము ఎన్ని పనులు చేసినా ఏం చేసినా రోజుకు 2 గంటలు ఖచ్చితంగా మనల గురించి, మన మూలాల గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఎందుకంటే మేము పోయేదే అక్కడికి పైసలు పంపిద్దామని, ఏదో రకంగా మన దగ్గర డెవలప్ చేసుకోవాలా, అది చేయాలా, ఇది చేయాలన్నట్టు, డెవలప్ చేయాలా, మనోళ్ళని ఎదగాల, ఎదిగిపియాలంటే. జలాల్పూర్, సైదుపూర్ రిజర్వాయర్ మరియు బొప్పాపూర్ గూండ్లవాగులు పొంగి పొర్లుతున్న సందర్భంగా లోతట్టు ప్రాంతాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకదాటిగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్పూర్లో గల సైద్పూర్ రిజర్వాయర్, రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పాపూర్లో గుండ్లవాగును పొంగి పొర్లుతున్న సందర్భంగా లో లెవెల్ వంతెన పైనుంచి పొంగి పొర్లుతున్న వరద జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ లో లెవెల్ వంతెన పైనుంచి పొంగి పొర్లుతున్న వరద జలాలు ప్రవహించేటప్పుడు ప్రజలు ఎవరూ కూడా రోడ్డు దాటడానికి ప్రయత్నించవద్దని తెలియజేశారు. సమీపంలో లోతట్టు ప్రాంతంలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల అధికారులను, గ్రామాధికారులను అప్రమత్తం చేశారు. గ్రామంలోని వర్షాల వల్ల కలిగే నష్టాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిందిగా గ్రామస్థాయి అధికారులను ఆదేశించారు. మండల ప్రజలు ఎవరు కూడా వాగులు, కాలువలు, చెరువుల్లోకి
చేపలు పట్టేందుకు వెళ్లనీయవద్దని, ఎవరివైనా పాత ఇళ్లు కూలిపోయే దశలో ఉంటే అప్రమత్తంగా ఉండి మండలాధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రానున్న 2 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. అత్యవసర సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ వారిని డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 సంప్రదించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా బోధన ఏసీపీ పి శ్రీనివాస్, రుద్రూర్ సిఐ ఆర్ కృష్ణ, వడ్నీ ఎస్ఐ యు మహేష్, రుద్రూర్ ఎస్ఐ సాయన్న, వడ్నీర్ ఎంపీడీఓ జి వెంకటేష్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మురళీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. నగరంలో మారుతి నగర్లో శ్రీ మురళీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా ఈరోజు పల్లకి సేవ, భజన, అన్నదానం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు శ్రీ మురళీకృష్ణ భగవానునికి సామూహిక పంచామృత అభిషేకం, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వనపర్తి సుజాత, రాములు తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క మురళీకృష్ణ భగవాన్ యొక్క పల్లకి సేవ నిర్వహించడం జరిగింది. భగవంతుడు భక్తుడి కొరకు ఎప్పుడైతే లోకంలో పాపాలు జరుగుతాయో ఆ యొక్క పాపాలను తొలగించడానికి నగరంలోని గుపాన్పల్లి ప్రాంతంలో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ సాయంకాలం వేళ శ్రీ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ధూపదీప నైవేద్యాలతో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య హారతి అర్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విశేషంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని మహిళలచే శ్రీ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈ ఉత్తర తిరుపతి క్షేత్రంలో వెలసిన స్వామివారి కృపాకటాక్షం భక్తులు కలగాలని అర్చకులు స్వామివారిని కోరారు. తిరుపతి క్షేత్రంలో వెలసిన పలు దేవతామూర్తులు శ్రావణ మాసం పురస్కరించుకొని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. భక్తులు చూడడానికి 2 కన్నులు సరిపోని విధంగా అలంకరణ చూడముచ్చటగా ఉందన్నారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆరునూరైన ఆర్మూర్ నియోజకవర్గం మనదేనని, అన్నదాతలకు పుట్టినిల్లైన ఈ గడ్డ కేసీఆర్ అడ్డా అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో గురువారం విస్తృతంగా పర్యటించిన జీవన్ రెడ్డి ఆర్మూర్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు. ఆర్మూర్కు శనిలా దాపురించిన కాంగ్రెస్, బీజేపీలతో తాడో పేడో తేల్చుకొని పీడ వదిలిస్తామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని జీవన్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మొత్తం 86 గ్రామ పంచాయతీలు, 36 మున్సిపల్ వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచి తీరాలన్న కసితో పని చేద్దామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని, 10 ఏళ్లలో ఆర్మూర్ ప్రగతికి తాము చేసిన కృషిని గుర్తు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 3,000 కోట్లతో అభివృద్ధి చేశా. ఇక్కడ చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నీ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చినవే. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక విద్యుత్ సబ్సిడీలే 320 కోట్లు వచ్చాయి. నియోజకవర్గంలో 62,000 మందికి 2016, 4,016 చొప్పున ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. 62,000 మందికి రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందుతోంది. అంబేద్కర్ జగ్జీవన్ రామ్ చౌరస్తాలను సుందరీకరించాం. సిద్దులగుట్టకు 20 కోట్లతో ఘాటు రోడ్డు వేయించా. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. సిద్దులగుట్టను దేశంలోనే అద్భుతమైన శివాలయంగా, పర్యాటక స్థలంగా తీర్చిదిద్దా. 120 కోట్లతో పంచగూడ వంతెన కట్టించి నిజామాబాద్, నిర్మల్ జిల్లాల మధ్య దూరం తగ్గించా. నియోజకవర్గం అంతా 500 కోట్లతో రోడ్లు వేయించా. ఆర్మూర్ నిజామాబాద్ మాక్లూర్కు రోడ్లు నిర్మించామని జీవన్ రెడ్డి వివరించారు. ఆర్టీసీ ఆలూరు, వెల్మల్, నందిపేట సహా 9కి పైగా బైపాస్ రోడ్లు వేయించామని, ఆర్మూర్కు 100 పడకల ఆసుపత్రి సాధించామని, ఈ దవాఖానాలో ఇప్పటికే 25,000కు పైగా ఉచిత ప్రసవాలు జరిగి కేసీఆర్ కిట్లు అందించామని ఆయన పేర్కొంటూ ఉచిత ప్రసవాల వల్ల ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ఖర్చు తప్పిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న 25,000 మందికి పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించానని, మరో 5,000 మందికి ఎల్ఓసి చెక్కులు ఇప్పించి వారి ప్రాణాలు కాపాడానని, తన దగ్గరకు వచ్చి అడిగిన వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులలో డిస్కౌంట్ ఇప్పించానని ఆయన చెప్పారు. కొండూరు గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఒట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. కొండూరు యువకుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఎక్స్ సర్పంచ్ అశోక్ కందకుర్తి, నితిన్ చారి, లోకేష్, శివ, కోరుట్ల సాగర్, అరుణ్, దాచార మోహన్, శేఖర్, ఆషాది నాగరాజు, కంఠం సాయి కుమార్ ఆధ్వర్యంలో యువకులు, వీడీసీ సభ్యులు శ్రీకృష్ణాష్టమి వేడుకలు రంగరంగ వైభవంగా జరిపించారు. మేము ప్రతి ఏడు శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం మేము గ్రాండ్గా జరుపుకుంటాం. అందులో భాగంగానే ఉట్టి కొట్టడం అనేది మాకు ఒక రిచువల్గా మారింది. మా ఇక్కడ చూసుకుంటే మా అందులో గ్రామాల్లో యువకులందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉంటారు. మీరు చూసుకుంటే అర్థమవుతుంది కదా వెనకాల కూడా. సో
యువకులనే కాదు చిన్న చిన్న పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉంటుంది ఇక్కడ మా దగ్గర. సో మేము గ్రాండ్గా జరుపుకుంటాం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఇందులో భాగంగా మేము ఊర్లో కూడా ఆల్రెడీ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా బాధ్యులు బుర్రి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా బాధ్యులు బుర్రి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అందుకు గుడిసెలు వేసుకుని ఉన్న వారికి పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే గృహలక్ష్మి పథకం ప్రతి మహిళకు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా అమలు చేయాలని, గృహజ్యోతి కూడా అందరికీ అమల్లోకి రాలేదు, అందరికీ వచ్చేటట్లు చూడాలని, 500కే సిలిండర్ అని చెప్పడం జరిగింది. అది కూడా అమలు జరిగే విధంగా చూడాలని, లేదంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరగకపోతే పెద్ద ఎత్తున దేశంలో రాష్ట్రంలో పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి రమేష్ బాబు హాజరయ్యారు. నగర కార్యదర్శి సుజాత, నగర కార్యవర్గ సభ్యులు రాములు, నర్సయ్య, నగర కమిటీ సభ్యులు అనసూయ, నరేష్, దీపిక, అనిత, శాఖాగర్ కార్యదర్శులు, సభ్యులు తదితరులు హాజరయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు మనకు అనేక హామీలు, ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏ హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో ఉన్నటువంటి పేదలందరికీ, పట్టణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సంవత్సరానికి 1,00,000 ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఎక్కడ కూడా పట్టణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళు, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎవరిని కేంద్ర గవర్నమెంట్ గుర్తించడం కానీ, వాళ్ళ పేర్లు నమోదు చేయడం కానీ, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉండడం కానీ ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం దాదాపు 11 ఏళ్ళు అయింది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరటంతో సోమవారం గేట్లెత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ సోలమన్ తెలిపారు. ప్రాజెక్టులోకి 50,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు చెప్పారు. ఇంతే ఇన్ఫ్లో కొనసాగు గేట్లు ఎత్తి మంజీరాలోకి నీరు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 12.353 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వివరించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం నిజాం సాగర్ నీటి మట్టము 1,400 ఫీట్లు ఉన్నది, అంటే 11.8 టీఎంసీలు. ఫుల్ కెపాసిటీ 17.8 టీఎంసీలు. ఇన్ఫ్లో 45,000 క్యూసెక్స్ వస్తుంది. సో ఇదే విధంగా ప్రవాహం నదిలోకి కొనసాగితే రేపు మధ్యాహ్నం తర్వాత ఫ్లడ్ గేట్స్ తెరిచే అవకాశం ఉన్నది. మంజీరా నది పరివాహక గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మంజీరా నదిలోకి వెళ్లకుండా, పశువులు గొర్రెలను కూడా వెళ్లకుండా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరడం. ఇందూరు కిల్లా రామ్ మందిర్లో విశ్వ హిందూ పరిషత్ స్థాపన దివాస్ మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ స్థాపన దివాస్ శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందూరులో కిల్లా రామ్ మందిర్లో ముఖ్య వక్తగా ప్రముఖ ధార్మిక వక్త కంచర్ల గోపన్న మనవాడు కంచర్ల వెంకటరమణ విచ్చేసి విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని 61 సంవత్సరాలలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆత్మీయ హిందూ బంధువులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ 500 సంవత్సరాల హిందువుల చిరకాల స్వప్నం రామ మందిరం కట్టడంలో కీలక పాత్ర పోషించి మొన్న దేశం మొత్తంలో అయోధ్య రాముని అక్షింతలు ఇంటింటికి పంపించి మన సనాతన ధర్మం పట్ల ఎక్కడ ఏమి ఇబ్బంది అయినా హిందువుల పక్షాన ముందుండి కొట్లాడే సంస్థ విశ్వ హిందూ పరిషత్ అని విశ్వ హిందూ పరిషత్ 1964లో కృష్ణాష్టమి రోజు ఆర్ఎస్ఎస్ 2వ సరసంఘ చాలక్ గురూజీ స్థాపించారని కొనియాడారు. అదేవిధంగా ఆదర్శ నగర్ మేరు సంఘం ఎదురుగా విహెచ్పి జిల్లా కార్యాలయంలో కృష్ణుడు రాధా వేషధారణలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టి పిల్లలకు బహుమతులు పంపిణీ చేసి స్థాపన దివస్లు ఘనంగా జరుపుకోవడం జరిగింది. నాగారం కోట గల్లీలోని నల్ల హనుమాన్ మందిర్లలో విహెచ్పి స్థాపిత దినోత్సవ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్జీ, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బా ఆనంద్జీ, జిల్లా సహ కార్యదర్శి దాత్రిక రమేష్, రామ్ ప్రసాద్ చటర్జీ, బాసుల నికేష్, తేలు శేఖర్, జి ఇందూర్ సురేష్, సాయిరామ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు. పెర్కిట్లో ఆదివాసీ నాయక్పోడ్ జిల్లా సర్వసభ్య సమావేశం. బీఈడీ కౌన్సిలింగ్లో నాయక్పోడ్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్. గౌడ కులస్తులు రాజకీయంగా ఎదగాలన్న గౌడ సంఘం సభ్యులు. పెర్కిట్లో జిల్లా యువజన గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్ను జయంతి. పొంగిపోర్లుతున్న లోతట్టు ప్రాంతాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షణ.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.